కావాలని అంతేగాని కోరుకుంటలేడు. గుజరాతే మాత్రం అనే ఒక భావన మాత్రం వ్యాపించింది అందరికి. ఉన్నది. అది వచ్చింది దాంట్లో కాదంట్లా. అంటే నేననేది ఏంటంటే ఇప్పుడు ఈ కేసులు నిజంగా కేసుల దాకా వెళ్తాయా అన్న ఇగో నేనేమంటా, అంటే అసలు సరే, రేపు పొద్దున వాళ్ళు వాళ్ళు ఏది మాట్లాడవచ్చు ఏదో ఇగో అందుకే ఇప్పుడు ఈడ గ్యాప్ అంతా ఎక్కడ పెరుగుతుంది, ఈ నోటికి బట్టలేని మాటలు మాట్లాడే జరుగుతుంది ఇవన్నీ. రేపు అటువంటి పరిస్థితులు వస్తే సరే, దానికి ఎవడు భయపట్టేటోడు ఉన్నాడని ఏడికైతే ఆడికైతుంది. చూస్తాం కదా మేము పెద్ద మీదే పోయింది అమాయకులమా? మీదే పోయింది పోతే కేసీఆర్ జైలుకి వెళ్తాడు, మీరు కాదు కదా. అన్న అంత అమాయకంగా ఎవడు ఉన్నాడన్న, అంత అమాయకంగా ఎవడున్నాడు? మా నాయకుడిని, మా నాయకుడు కదా, టచ్ చేస్తే తెలంగాణ చాలంటారా? సమాజం టచ్ చూస్తారు చేస్తే కదా, మసేనా? చూస్తారు కదా. ఆ. ఎందుకు మనం ఇప్పుడు చెప్పుకోవడం ఏంది? ఆ. ఏ కొంచెం ఇంటి గాలి మాటలు కదా, గాలి మాటలు. నేను ఇంటూ కాదన్నా, ఇప్పుడు ఆ మాటలు మాట్లాడేది ఈ గాలివాటం, ఈ గాలి మాటలు మాట్లాడి ఇప్పుడు మీ దిక్కేనే ఆ అగాధం పెరుక్కుంటూ వస్తుంది కదా, మీరు మాట్లాడే భాషలతోనే, మీరు మాట్లాడే మాటలతోనే. సో కాంగ్రెస్తో పొత్తు అయితే ఉండదు. అసలు కాంగ్రెస్ గురించి ఈ దేశంలో కూడా ఆలోచిస్తే మేము ఆలోచించినామంటే అర్థం ఉంది. సరే, ఇప్పుడు కాంగ్రెస్ గురించి ఆలోచించుకోకుండా ఇప్పుడు మీరేంటి మమతా బెనర్జీ, స్టాలిన్, కేసీఆర్ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. అన్న స్టాలిన్ కాంగ్రెస్ ఒకటే, ఆ, ఓకే. సో మమతా బెనర్జీ దగ్గర కాంగ్రెస్ లేదు. ఆవిడ కలిసి ఆవిడేమో అది అలాగే అలాగే అంది ఆవిడ అనేసారు. ఈ కేసీఆర్కి కాంగ్రెస్తో కొంచెం ప్రాబ్లం ఇక్కడ, ఎందుకంటే ఎంతో కొంత ఫోర్స్ ఇది అపోజిషన్ పార్టీగా. మీరు ముగ్గురే మాట్లాడుతున్నారు కానీ కాంగ్రెస్ని కాదని చెప్పి మీకు మీకు కాబోయే అడ్వైజర్ అంటే రేపు పొద్దున పొలిటికల్ మేనేజ్మెంట్ చేయబోయే ప్రశాంత్ కిషోర్ కూడా వితౌట్ కాంగ్రెస్ థర్డ్ ఫ్రంట్ అదే సెకండ్ ఆల్టర్నేటివ్ అనేది ఇంపాసిబుల్ అన్నాడు ఆయన. ఆయనే కాదు, నేను చెప్తాను మీకు, ఇంతకుముందు యునైటెడ్ ఫ్రంట్ కానీ నేషనల్ ఫ్రంట్ కానీ ఏదైనా సరే ఐదర్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఎవరో ఒకళ్ళు జాయిన్ అయితే తప్ప కేవలం ప్రాంతీయ పార్టీలతోటి సరిపోదు కదా అనేది. ఇప్పుడు నేనేమంటా, ఈ దేశ రాజకీయాలు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత నేషనల్ ఫ్రంట్ వస్తుందని చెప్పి ఈ దేశంలో ఎవరు ఊహించలే. బట్ అది ఒక సెంట్రల్ ఫోర్స్ కింద తయారై ఒక ప్రభుత్వాన్ని రన్ చేసినటువంటి చరిత్ర మనకుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీని చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అని సడన్గా అనౌన్స్ చేశాడు. ఆమె నేను కాదని చెప్పింది. తర్వాత సెకండ్ డే థర్డ్ డే నాడు ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది, మేము అవసరమైతే అఖిలేష్కు సపోర్ట్ చేస్తాము అని. అవును. కాబట్టి ఇప్పుడు జరిగే పరిణామాలు కూడా రేపు కాంగ్రెస్ పార్టీ అదే పద్ధతులు అవలంబిస్తాయి. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి ఈ దేశంలో ఉన్నటువంటి సినారియో మారిపోయినప్పుడు డెఫినెట్గా ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి పార్టీ వాళ్ళ సంఖ్యాపరంగా తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఎవరు? కాంగ్రెస్ అల్టిమేట్గా సపోర్ట్ చేయాలి. కాంగ్రెస్ తక్కువ ఎందుకుంటుంది, మీకంటే ఎక్కువే ఉంటుంది కదా. తప్పనిసరి పరిస్థితి. రేపు రేపు ఐదర్ హెడ్ ఆర్ టెయిల్, అది జరగదు. కాదండి, కాంగ్రెస్ అయితే తల అవ్వాలా లేకపోతే తోక అవ్వాలా? తోకనే అవుతుంది కదా. నేను అనేది అదే చెప్తున్నా, పని తోకే పని అంటే అయితే కావాలి కదా. కావాలంటే అప్పటి పరిస్థితులను బట్టి నడుస్తాయన్న రాజకీయాలు, మనం ఊహించేటి కావు. ఇప్పుడు మరి మీరు జగన్ కలుపుకోరా ఈ ఫ్రంట్లోకి? ఎందుకని అడగట్లేదు అసలు? ఇప్పుడు నేనేమంటే ఇప్పుడు జరిగే పరిణామాలు, ఇప్పుడు జరిగే చర్చలల్లా ఒక పద్ధతిలో జరుగుతున్నాయి. ఓకే. ఇక అది పరిస్థితులు ప్రభావం వలన లాస్ట్ డెడ్ ఎండ్కి వచ్చేసరికి దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ దేశ పరిపాలన మతాల చుట్టూ తిరుగుతుందా, లేకపోతే ఈ దేశం వేరే దేశంతో కాంపిటీషన్గా ఉంటుందా, లేకపోతే మన దేశాన్ని మనం రక్షించుకోవడానికి ఏం చేయాలన్నప్పుడు ఇప్పుడు శివసేన వస్తుందని ఎవరైనా ఊహిస్తారా? ఊహించారు కదా. బట్ ఇక పరిస్థితి ప్రభావం తప్పదు, అట్లా వస్తాయి. చూస్తాం అప్పుడు చెప్పలేదు. శివసేన ఎప్పటి నుంచి ఉంది కదా, వచ్చేటప్పుడు వాళ్ళు కాంగ్రెస్ లేకుండా వాళ్ళు ముందుకెళ్ళరు. అదే మరి వచ్చేటప్పుడు పరిణామాలు అన్నీ వస్తాయి కదా దేశంలో.